హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. మీరు కనుక స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రిపేర్ అవుతున్నారంటే వెంటనే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మేము చేసే వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. ఫ్రెండ్స్, మేమైతే మన ఛానల్లో చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీకు నోటిఫికేషన్ పూర్తి వివరాలు, అలాగే లాస్ట్ డేటు, అది ఎక్కడి నుంచి పడిందో కూడా చాలా క్లియర్గా అయితే చెప్తున్నాము. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోస్ చూస్తూ లైక్ కూడా చేయండి. ఈరోజు అయితే మీకు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ నుంచి నాన్ టీచింగ్ పొజిషన్స్ అయితే పడ్డాయి. ఇవన్నీ పర్మనెంట్ పొజిషన్స్. కొన్ని పొజిషన్స్ అయితే మన హైదరాబాద్ రీజియన్లో కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను క్లియర్గా ఏ పొజిషన్స్ ఉన్నాయో చెప్పబోతున్నాను. మీరు వీడియోనైతే చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. మీకు ఎలా అప్లై చేయాలో కూడా చెప్తాను ఇక్కడ. ఇప్పుడైతే వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇది టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ అని చాలా క్లియర్గా అయితే ఇచ్చారు. నోటిఫికేషన్ అయితే అక్కడి నుంచి అయితే వచ్చింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పొజిషన్స్ అయితే వచ్చేసి ముంబై క్యాంపస్, తుల్జాపూర్ క్యాంపస్, హైదరాబాద్ క్యాంపస్, గౌహతి క్యాంపస్, 4 క్యాంపస్ల్లో అయితే పడ్డాయి పొజిషన్స్. సో పొజిషన్స్ అయితే వచ్చేసి డై రిజిస్టార్ అయితే వచ్చేసి హైదరాబాద్ క్యాంపస్లో అయితే ఒకటి ఉంది. అది ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకైతే ఉంది. మిగతా 3 పొజిషన్స్ అయితే ముంబై క్యాంపస్, తుల్జాపూర్ క్యాంపస్లో అయితే ఉన్నాయి. ఇప్పుడైతే క్లియర్గా మన హైదరాబాద్ క్యాంపస్ మాత్రమే నేను చూపిస్తున్నాను. దాని తర్వాత ఇంకా ఏ పొజిషన్స్ అయితే హైదరాబాద్ క్యాంపస్లో లేవు ఫ్రెండ్స్. మిగతా క్యాంపస్లో అయితే ఉన్నాయి. ఒకవేళ మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే క్లియర్గా ఒకసారి అయితే నోటిఫికేషన్ అయితే చూడండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, లోయర్ డివిజన్ క్లర్క్ టోటల్ అయితే 10 పొజిషన్స్ అయితే ఉన్నాయి. 4 అయితే వచ్చేసి ముంబై క్యాంపస్ అయితే ఉన్నాయి. 3 పొజిషన్స్ అయితే హైదరాబాద్ క్యాంపస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి ఎస్సీకి, 2 అన్రిజర్వ్డ్ కేటగిరీలో అయితే ఉన్నాయి. ఇంకొక 3 పొజిషన్స్ అయితే గౌహతి క్యాంపస్లో ఉన్నాయి. ఒకటి ఎస్టీ కేటగిరీ, 2 అన్రిజర్వ్డ్ కేటగిరీ అయితే ఉన్నాయి. టోటల్ 10 పొజిషన్స్ అయితే ఉన్నాయి. స్టెనోగ్రాఫర్ వచ్చేసి ఒకటి ముంబై క్యాంపస్లో ఉంది, అది అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉంది. ఈ 2 పొజిషన్స్కి అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ అవసరం లేదు ఫ్రెండ్స్. మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఎవరైనా. మిగతా పొజిషన్స్కి అయితే కొంత ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. ఒకసారి అయితే ఎలిజిబిలిటీ ఉంటే చెక్ చేసుకోండి. ఇప్పుడైతే క్లియర్గా అన్ని పొజిషన్స్ బ్రీఫ్గా అయితే చూద్దాము. డిప్యూటీ రిజిస్ట్రార్ పొజిషన్ 4 అయితే ఉన్నాయి. 50 ఇయర్స్ అయితే ఏజ్ అయితే ఉంది. క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి మాస్టర్ డిగ్రీ విత్ అట్లీస్ట్ 55% ఉండి 9 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సెకండ్ అయితే వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ పొజిషన్ ఒకటైతే ఉంది. 45 ఏజ్ అయితే ఉండాలి. మాస్టర్ డిగ్రీ ఇన్ సోషల్ సైన్స్లో ఉండాలి. మినిమం 7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. థర్డ్ పొజిషన్ అయితే వచ్చేసి సిస్టమ్ అనలిస్ట్ కమ్ ప్రోగ్రామర్ పొజిషన్ ఒక వేకెన్సీ అయితే ఉంది. 45 ఇయర్స్ అయితే ఉండాలి. ఫస్ట్ క్లాస్ ఎంఈ ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అయితే ఉండాలి. అలాగే 2 ఇయర్స్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని క్లియర్గా చెప్పారు. నెక్స్ట్ అయితే వచ్చేసి హెల్త్ ఆఫీసర్ పొజిషన్ ఒక వేకెన్సీ అయితే ఉంది. 45 ఏజ్ అయితే ఉండాలి. ఎంబీబీఎస్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే చేసి ఉండాలి. అలాగే మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని క్లియర్గా అయితే చెప్పారు. నెక్స్ట్ అయితే వచ్చేసి అసిస్టెంట్ ఇంజనీర్ పొజిషన్ ఒక వేకెన్సీ అయితే ఉంది. అది అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉంది. ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ రిలవెంట్ ఫీల్డ్ అయితే ఉండాలి. అలాగే 3 ఇయర్స్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని క్లియర్గా చెప్పారు. నెక్స్ట్ అయితే వచ్చేసి సెక్షన్ ఆఫీసర్ పొజిషన్ టోటల్ 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఏజ్ లిమిట్ అయితే 40 ఇయర్స్ అయితే ఉంది. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ అండ్ కామర్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆర్ యూనివర్సిటీ నుంచి చేసి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ సూపర్వైజరీ లెవెల్లో ఉండి లెవెల్ 6 అయితే పే అయితే అందుకుని అయితే ఉండాలి. నెక్స్ట్ అయితే వచ్చేసి సెక్షన్ ఆఫీసర్ డైనింగ్ హాల్ అయితే ఉంది. ఒక వేకెన్సీ అయితే ఉంది. ఏజ్ లిమిట్ అయితే 40 ఇయర్స్ అయితే ఉంది. అలాగే బ్యాచిలర్ డిగ్రీ 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ ఫుడ్ అండ్ కేటగిరీ టెక్నాలజీ విత్ 5 ఇయర్స్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అలాగే ప్రోగ్రామర్ పొజిషన్ ఒక వేకెన్సీ అయితే ఉంది. 40 ఇయర్స్ ఏజ్ లిమిట్ అయితే ఉంది. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఆఫ్ హ్యావింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ద సబ్జెక్ట్ ఇన్ డిగ్రీ డిప్లొమా విత్ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ అయితే వచ్చేసి సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పొజిషన్ ఒక వేకెన్సీ అయితే ఉంది. 35 ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ అయితే ఉంది. బ్యాచిలర్ డిగ్రీ ఆర్ ఈక్వివాలెంట్ డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ ఆర్ట్ ఆర్ బిఏ బిఎస్సి బీకామ్ విత్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ అసిస్టింగ్ ఇన్ వీడియో ప్రొడక్షన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇమేజ్ మ్యానిపులేషన్ సాఫ్ట్వేర్స్ రిక్వైర్డ్.
నెక్స్ట్ అయితే వచ్చేసి స్టెనోగ్రాఫర్ పొజిషన్ ఫ్రెండ్స్. ఇదైతే ఒక వేకెన్సీ అయితే ఉంది. 35 ఇయర్స్ ఏజ్ లిమిట్ అయితే ఉంది. ఇది ఇక్కడైతే బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే చేసి ఉండాలి. అలాగే ప్రొఫిషియన్సీ ఇన్ స్టెనోగ్రఫీ ఇన్ ఇంగ్లీష్, హిందీ మీడియం, స్పీడ్ అయితే 100 వర్డ్ పర్ మినిట్ అయితే వచ్చి ఉండాలి. అలాగే టైపింగ్ ఇన్ ఇంగ్లీష్ విత్ మినిమం స్పీడ్ ఆఫ్ 35 వర్డ్ పర్ మినిట్ అయితే ఉండాలి. నెక్స్ట్ పొజిషన్ అయితే వచ్చేసి లోయర్ డివిజన్ క్లర్క్. 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో హైదరాబాద్లో కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ పొజిషన్స్. గ్రూప్ సి కేటగిరీ కింద అయితే వస్తాయి. లెవెల్ 2 అయితే శాలరీ ఉంది. ఏజ్ లిమిట్ అయితే 30 ఇయర్స్ అయితే ఉంది. అలాగే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆర్ యూనివర్సిటీ నుంచి చేసి స్పీడ్ అనేది టైపింగ్లో ఇంగ్లీష్లో 35 వర్డ్స్ పర్ మినిట్ అయితే చేస్తూ ఉండాలి. ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్స్లో అయితే మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. ఇవి మాత్రమే క్వాలిఫికేషన్ ఫ్రెండ్స్. ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ అడగలేదు కాబట్టి మీరైతే ఈ పొజిషన్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మన హైదరాబాద్ రీజియన్లో అయితే 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కాబట్టి ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే వెంటనే అయితే అప్లై చేసుకోండి. ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే చాలా క్లియర్గా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఎవరన్నా 2-3 పొజిషన్స్కి అప్లై చేద్దాము అనుకుంటే సపరేట్ అప్లికేషన్ ఫామ్స్ అయితే పెట్టాలని చాలా క్లియర్గా అయితే ఇచ్చారు. అలాగే ఈ పొజిషన్స్కి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఏజ్ రిలాక్సేషన్స్కి ఏ కేటగిరీకి ఎంతెంత ఏజ్ రిలాక్సేషన్ ఉందో చాలా క్లియర్గా టేబుల్ ఫార్మెట్లో అయితే ఇచ్చారు. ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఎలిజిబుల్ క్యాండిడేట్స్. అలాగే ఎవరన్నా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఈ పొజిషన్స్కి అప్లై చేసుకుందామంటే వాళ్ళైతే ఒక్కసారి అయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ద ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్టెడ్ పర్సన్ మే అప్లై ఆన్లైన్ ఇన్ ద ఫార్మెట్ ఆఫ్ అవైలబుల్ ఇన్ ద వెబ్సైట్. ఈ వెబ్సైట్లో అయితే ఫార్మెట్ అయితే ఇచ్చారు, అప్లికేషన్ ఫార్మెట్. అలా అయితే అప్లై చేసుకోవాలి. ఎక్సెప్ట్ ఆన్లైన్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్. సో మీరైతే కంపల్సరీగా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి ఈ పొజిషన్స్కి. అయితే అప్లికేషన్ ఫీ అయితే చూద్దాము. 1000 రూపీస్ అయితే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళైతే పే చేయాలి. 500 రూపీస్ అయితే వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అయితే పే చేయాలి. ఫీ కూడా ఆన్లైన్లోనే మీరు సబ్మిట్ చేయాలి. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి మాత్రం ఎటువంటి ఫీజు అయితే లేదు. కాబట్టి ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే అప్లై అయితే చేసుకోండి పొజిషన్స్కి. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ విల్ బీ ఓపెన్ 3rd సెప్టెంబర్ 2021. అలాగే లాస్ట్ డేట్ ఫర్ ద రిసెప్ట్ ఆఫ్ ద అప్లికేషన్ అయితే వచ్చేసి 3rd అక్టోబర్ 2021. మీరైతే లాస్ట్ డేట్స్ వరకు అయితే వెయిట్ చేయదు ఫ్రెండ్స్. మీకు ఎలిజిబిలిటీ ఉంటే వెంటనే అయితే అప్లై చేసుకోండి. ఇక్కడ ప్లీజ్ నోట్ దట్ క్యాండిడేట్స్ నీడ్ నాట్ టు సెండ్ అ హార్డ్ కాపీ ప్రింట్అవుట్ ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ టు ద ఇన్స్టిట్యూట్. మీరు ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది. వీళ్ళకి ఎటువంటి హార్డ్ కాపీస్ పంపించవలసిన అవసరం లేదని చాలా క్లియర్గా అయితే చెప్పారు. ఇప్పుడైతే నేను అప్లికేషన్ని ఎలా అప్లై చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ టిస్ వెబ్సైట్లోకి వెళ్తే మీకైతే ఇలా అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అడ్వర్టైజ్మెంట్ ఫర్ ద నాన్ టీచింగ్ పొజిషన్ టిస్ అనుంది. ఇక్కడైతే డౌన్లోడ్ డీటెయిల్స్ అని క్లిక్ చేస్తే మీకు క్లియర్గా నోటిఫికేషన్ అయితే వస్తుంది. మీరు నోటిఫికేషన్ క్లియర్గా అయితే ఒకసారి అయితే చదివి అవైతే అప్లై చేయండి. మీరు నోటిఫికేషన్ చదివేశాను అంటే ఇక్కడ అప్లై నవ్ అని అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ అప్లై నవ్ అయితే క్లిక్ చేయండి. అప్లై నవ్ అని క్లిక్ చేయడంతో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే చూపిస్తున్నారు. ఇక్కడ వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు, ది సైట్ వర్క్స్ బెస్ట్ ఫర్ గూగుల్ క్రోమ్ అండ్ మొజిల్లా ఫైర్ఫాక్స్లో అప్లై అయితే చేసుకోమని అయితే చెప్తున్నారు. ముందుగా అయితే ఈ పొజిషన్స్కి మీరైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే రిజిస్టర్ ఉంది చూడండి ఫ్రెండ్స్, ఈ రిజిస్టర్ని అయితే క్లిక్ చేయండి. రిజిస్టర్ అని క్లిక్ చేయడంతో ఇక్కడ ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేయమని అయితే అడుగుతుంది. ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేసి రిజిస్టర్ అని అయితే క్లిక్ చేయండి. మీ ఈమెయిల్ ఐడికి అయితే వస్తాయి. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసుకుని ఈ పొజిషన్కి అయితే రిజిస్టర్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఒకసారి మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత లాగిన్ అయితే క్లిక్ చేయండి. లాగిన్ క్లిక్ చేయడంతో ఇక్కడైతే మీరు ఏ పొజిషన్కి అప్లై చేసుకుంటున్నారో ఆ పొజిషన్ అయితే క్లిక్ చేయండి, నాన్ టీచింగ్. అలాగే మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ క్లిక్ చేసి లాగిన్ క్లిక్ చేస్తే ఇక్కడ ఒక అప్లికేషన్ ఫామ్ అయితే జనరేట్ అవుతుంది. ఆ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి ఈ పొజిషన్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి. అలాగే మీరు ఫీ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది ఆన్లైన్లో.
మీ డెబిట్ కార్డ్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ అయితే పే చేయొచ్చు ఫీ అనేది. అలాగే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్, ఎక్స్పీరియన్సెస్ అన్నీ అయితే అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసి ఈ పొజిషన్స్కి సబ్మిట్ చేసి సక్సెస్ఫుల్గా అయితే అప్లై అయితే చేసుకోండి. వీళ్ళు ఆల్రెడీ క్లియర్గా చెప్పారు, మీరైతే హార్డ్ కాపీస్ అయితే పంపించవలసిన అవసరం లేదు. ఇది ఫ్రెండ్స్ క్లియర్ నోటిఫికేషన్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కామెంట్ బాక్స్లో అయితే మెసేజ్ చేయండి, మేమైతే తప్పకుండా అయితే రిప్లై ఇస్తాము. అలాగే మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కానీ, స్కాలర్షిప్స్ కానీ, జీకే కానీ, ప్రీవియస్ ఇయర్స్ ఎగ్జామ్ పేపర్స్ కానీ మీకు తెలియాలి అంటే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్స్.